Hi, hello, good morning. Welcome to my channel. Okay, today we will discuss 8th class mathematics, algebraic expressions, exercise 11.2 లో ఫస్ట్ వన్ సాల్వ్ చేద్దాం ఈరోజు మనం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మీ అందరికీ కూడా 11.1 ఎక్సర్సైజ్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సమ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజుకి వచ్చే క్లాస్లో వచ్చేసి మనకి ఎక్సర్సైజ్ 11.2లో ఉండే ఫస్ట్ వన్. ఓకే, ఇవి మనకి ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఒక మోనోమియల్తో ట్రైనోమియల్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ మోనోమియల్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి మనకి అక్కడ మోనోమియల్ ఉంది. సో సెకండ్ ఎక్స్ప్రెషన్లోకి వచ్చేటప్పటికి మనకి ట్రైనోమియల్స్ అంటే మనకి త్రీ టర్మ్స్ ఉన్నాయి. సో సెకండ్ వన్లో ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ ఉన్నాయి, సెకండ్ వన్లో 1 టర్మ్ ఉంది. అంటే ఏంటంటే ఒక మోనోమియల్ని యూజ్ చేసుకుని మనకి ట్రైనోమియల్స్ని ఎలా మల్టిపుల్ చేయాలి, మోనోమియల్ బై ట్రైనోమియల్స్ ఇవి ఎలా చేయాలి అనేది మనం ఏంటి అంటే ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ పార్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఎవరికైనా ఈ ఎక్సర్సైజ్లో నేను ఎలా మల్టిప్లై చేస్తున్నాను అనేది అర్థం కాకపోతే సో మీరు ఒకసారి ఇంట్రొడక్షన్ వీడియోస్ చూసిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్ స్టార్ట్ ద ఎక్సర్సైజ్. సో చూడండి, సీ దిస్. ఫస్ట్ టర్మ్ వచ్చేసి మనకి 5Q. సో సెకండ్ ఎక్స్ప్రెషన్లో మనకి 3 టర్మ్స్ వచ్చాయి. సో ఆ 3 టర్మ్స్ కూడా ట్రైనోమియల్స్. ఇప్పుడు దీన్ని ఎలా మల్టిపుల్ చేయాలి మీకు ఇంకొకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఈ 5Qతో Pని 1 టైం చేయాలి. సో Q అలాగే 2Rని, అంటే అది ఎలా చూడండి ఒకసారి నేను విడివిడిగా ఇక్కడ మీకు చేస్తాను. 5Q ఇంటూ P. ఇక్కడ సైన్ ఏదైతే ఉందో అదే మనం ఆపరేటర్ కింద యూజ్ చేసుకోవాలి. సో యాజ్ యూజువల్ 5Q మల్టిపుల్ Q. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5Q మల్టిపుల్ 2R. నేను ఇక్కడ మీకు మైనస్ మల్టిపుల్ చూడండి, ఇవేవి ఎక్సెస్ కాదు, ఇది మల్టిపుల్ సింబలే, ఇవన్నీ మల్టిపుల్ సింబల్స్. ఓకే, ఈ ఆపరేటర్ అనేది ఇప్పుడు చూడండి దీన్ని క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి. 5 ఇక్కడ మనకు ఓన్లీ 1 కాన్స్టెంట్ మాత్రమే ఉంది కదా. సో 5 1 5 P ఇంటూ Q PQ. సో సేమ్ సింగిల్ కాన్స్టెంట్ 5 Q ఇంటూ Q అంటే Q స్క్వేర్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5. ఇక్కడ చూడండి మనకి 2 కాన్స్టెంట్స్ వచ్చాయి, ఇక్కడ 5 ఇక్కడ 2. ఫస్ట్ కాన్స్టెంట్స్ మల్టిప్లై చేయండి. 5 2 10 Q ఇంటూ R. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి సెకండ్ ఎక్స్ప్రెషన్లో 1 టర్మ్ వచ్చింది, ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ వచ్చాయి. సో నేను ఇలా దాన్ని మల్టిప్లికేషన్లో ఇలా రైట్ చేసుకుని అంటే మనకి ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అలా రైట్ చేసి మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఇలా చూడండి, ఫస్ట్ సేమ్ యాజ్ యూజువల్ ఈ 3Kతో ఫస్ట్ KL మల్టిప్లై చేయాలి, అండ్ నెక్స్ట్ వన్ LMకి మల్టిప్లై చేయాలి, అండ్ థర్డ్ వన్ MNతో మల్టిప్లై చేయాలి. అంటే దట్ మీన్స్ 3K మల్టిపుల్ KL. అక్కడ ఆపరేటర్ ఏదైతే ఉందో అది మాత్రం మనం సైన్ తీసుకోవాలి, దాన్ని చేంజ్ చేయకూడదు. సో 3K మల్టిపుల్ LM ప్లస్ 3K, ఇక్కడ ప్లేస్ సరిపోలేదు నాకు, కింద రైట్ చేస్తున్నాను చూడండి ఒకసారి, MN. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే ఉంది కాన్స్టెంట్, 3 ఇంటూ 1 3. సో KL 2 ఉన్నాయి కదా, K ఇంటూ K స్క్వేర్ L. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా కాన్స్టెంట్ 3 మాత్రమే ఉంది, 3. K ఓన్లీ సింగిలే ఉంది కాబట్టి KL. నెక్స్ట్ ఇంకేముందండి, M ఒకటి మిగిలింది, M ప్లస్ సేమ్ 3K MN. సారీ N ఇది. ఓకే, సో ఇలా మల్టిప్లై చేయడం ఈజీ అండి, బట్ చిన్న ట్రిక్ అంటే ఎలా మల్టిప్లై చేయాలి అనేది ఈ మూడింటికి సపరేట్గా చేసుకోవడం వల్ల వచ్చే మనకి యూజ్ ఏంటి అంటే ఇలా మీకు చేయడం వల్ల ఏంటి అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది వెరీ ఈజీ అండి. ఇందులో మెయిన్ మనకి ఆపరేటర్స్ మెయిన్. సో మల్టిప్లై చేసేటప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కొంచెం ఆపరేటర్స్ని గుర్తుపెట్టుకుంటూ చేయాలి. సో A ఇంటూ B స్క్వేర్ మల్టిపుల్ A ప్లస్
a into b square multiple b square plus a into b square multiple c cube. ఓకే, చూడండి ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో 2a's ఉన్నాయి. a ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఇక్కడ ఓన్లీ మనకి 1a మాత్రమే ఉంది 2 టర్మ్స్లో కూడా ఏ. బట్ బీలో వచ్చేసి చూడండి ఇక్కడ బి స్క్వేర్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా బి స్క్వేర్ ఉంది, అంటే b⁴ ప్లస్ ఇక్కడ ఏ వన్ టైం ఉంది ఏ బి స్క్వేర్ సి క్యూబ్. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ kxyzతో 3 టర్మ్స్కి మనం సపరేట్గా మల్టిప్లికేషన్స్ చేయాలి. అంటే అలా xyz మల్టిపుల్ x మైనస్ xyz మల్టిపుల్ 2y ప్లస్ xyz మల్టిపుల్ 3z. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వల్ చేస్తున్నా. సో ఇక్కడ x ఇంటూ ఎక్స్ స్క్వేర్, yz టర్మ్స్కి ఈక్వల్ టర్మ్స్ ఏమి లేవు కాబట్టి సో అలాగా రైట్ చేసడమే. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ సో ఎక్స్ ఇక్కడ ఏమి లేదు, ఒక సింగల్ కాన్స్టెంట్ ఉంది 2 రైట్ చేసుకున్నా. ఎక్స్ టర్మ్ ఇంకోటి ఏమి లేదు ఎక్స్ వేరియబుల్, బట్ y వేరియబుల్స్ 2 ఉండినాయి. సో y స్క్వేర్ జెడ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక కాన్స్టెంట్ ఉంది 3. సో ఎక్స్ ఏమీ లేదు, 1 వేరియబుల్ మాత్రమే ఉంది. యాజ్ యూజువల్ y కూడా 1 వేరియబుల్ ఉంది, బట్ జెడ్ చూడండి 2 టైమ్స్ ఉందంటే జెడ్ స్క్వేర్. ఓకే, ఇన్ కేసు మీకు ఎక్కడైనా క్యాలిక్యులేషన్లో కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించిన అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను మీకు వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని ఇంకా ఈజీ వేలో ఎలా సొల్యూట్ చేయాలో మీకు చెప్తాను. థర్డ్ వన్ చూడండి కొంచెం లెంతీగా వస్తుంది. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ మల్టిపుల్ ఏ స్క్వేర్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ మల్టిపుల్ బి స్క్వేర్ సిడి మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ మల్టిపుల్ ఏబి డి స్క్వేర్. ఓకే, సో సేమ్ ఫస్ట్ టైం లాగే ఇలా 3 టర్మ్స్ని మల్టిప్లై చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇలా మనకి ఎక్కువ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాయి. ఇక్కడ ఏ 1 టైం 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉందంటే a⁴. ఇలా ఎలా రైట్ చేస్తున్నాను అనేది మీకు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో మీకు ఉంటుంది. రెండు కూడా బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రొసీజర్ యూజ్ చేసుకొని నేను చేయడం జరిగింది. నెక్స్ట్ బీట్ చూడండి ఇక్కడ 2 ఉండినే ఇక్కడ 1 ఉంది, అంటే b⁴. సీస్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, అంటే c⁴. సో నెక్స్ట్ ఏదైతే ఆపరేటర్ ఉంటుందో అదే రైట్ చేయాలి. సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, బట్ ఇందులో ఎక్కడ ఏ లేదు మనకి. సో ఏ స్క్వేర్ రైట్ చేయండి. బట్ బి స్క్వేర్ వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఈ టర్మ్లో కూడా బి స్క్వేర్ ఉంది, అంటే b⁴. సి స్క్వేర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే c⁴. డి సింగిల్ టర్మ్, సింగిల్ వేరియబుల్. నెక్స్ట్ ఇక్కడ మనకి సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూడండి ఇందులో ఏ స్క్వేర్ ఉంది, సో దాని కంటిన్యూ టర్మ్లో ఏ ఉంది, అంటే ఏమొస్తుంది మనకి a⁴. నెక్స్ట్ ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఏమొస్తుంది b⁴. ఇక్కడ సి స్క్వేర్ సింగిల్గా ఉంది వేరియబుల్, సో డి స్క్వేర్ సింగిల్గా వేరియబుల్ ఉంది. సో ఇదండి మీకు ఫస్ట్ వన్ చేసుకోవడం. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, మనకి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు టర్మ్స్ మనం 1 by 1 డివైడ్ చేసిన తర్వాత ఏ టర్మ్కి ఆ టర్మ్ మాత్రమే మల్టిప్లై చేయాలి. సో ఈ టర్మ్ ఇది మనం మల్టిప్లై చేసాం. ఓకే, మీకు ఇంకా అర్థం కావాలంటే వేరే పెన్తో బుక్ పెడతాను చూడండి ఒకసారి. సో ఈ టర్మ్ ఇక్కడి నుంచి ఇది ఒక టర్మ్, ఈ టర్మ్ అంతా ఒకసారి చేస్తాం. సో ఇక్కడి నుంచి ఇది ఒక టర్మ్, అంటే మధ్యలో మల్టిప్లై ఉంది, బట్ ఈ రెండింటిని మనం 1 టైం చేయాలి, ఈ రెండింటిని 1 టైం, ఈ రెండింటిని. సో ఈ ఆన్సర్ అనేది ఈ రెండింటికి వచ్చింది, సో ఈ రెండింటికి. సో ఇలా మీకు చూడండి దేనికి అదిగా సపరేట్గా పెడుతున్నా. సో ఇది దీనికి కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ సో ఇలా కంటిన్యూ చేసుకు ఇలా మనం పెట్టుకుంటే ఏంటంటే
దేంతో దేన్ని చేయాలనేది మనకు ఒక ఐడియా ఉన్నట్లయితే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది రాదు మనకి. టర్మ్ టు టర్మ్ సపరేట్ చేసి చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా ఉంటుంది. మల్టిప్లికేషన్లో కన్ఫ్యూజన్ రాదు, ఆపరేటర్ స్విచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ రాదు. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒక మోనోమియల్ని యూజ్ చేసుకుంటూ ట్రైనోమియల్ని ఎలా మల్టిప్లై చేయాలనేది ఇందులో ఇంకా నీట్గా మాకు అర్థం కాలేదనుకుంటే ఇంకా డీటెయిల్డ్గా మీకు నేను ఇంట్రడక్షన్ పార్ట్లో ఇచ్చాను, అక్కడ ఒకసారి వీడియో చెక్ చేసుకుని ఇక్కడికి రండి. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్